హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరందరూ వీడియో చూసే ముందు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ వేసి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కూర కారం ఆడించుకుంటున్నానండి. అదే మీకు కూడా నేను ఎలా కారం పట్టించుకుంటాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఇలా కనుక పట్టించుకుంటే కూరల టేస్ట్ చాలా బాగుంటుందండి. పదండి నేను ఎలా ఆడించుకుంటాను అనేది చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 కేజీల గుంటూరు మిర్చి తీసుకున్నానండి. దాంట్లోకి ఒక హాఫ్ కేజీ కాశ్మీర్ చిల్లీ తీసుకున్నాను మంచి కలర్ కోసం. అదేవిధంగా 100 గ్రాముల వైట్లు, 1/2 కేజీ ధనియాలు, 1/4 కేజీ ఆవాలు, 100 గ్రాముల మెంతులు, 1/4 కేజీ జీలకర్ర, మసాలా సామాన్లు ఏంటంటే లవంగ మొగ్గలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, స్టార్ అనస్ అన్నీ కూడా 50 గ్రాములు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచి ఎండలో కనీసం 3-4 రోజులైనా సరే బాగా ఎండ పెట్టుకోవాలండి. అప్పుడు కారం 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఎలాంటి పురుగు కూడా పట్టకుండా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలకున్న ముచ్చులన్నీ కూడా తీసి పక్కన వేరుకోవాలండి, తీసేసుకోవాలి. అలా తీసుకుంటున్నప్పుడు మధ్యలో తెల్లటి కాయలు వస్తాయండి, అవి కూడా ఏరేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆ మసాలా సామాన్లు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేయించుకోవాలి. ముందు ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా దోరగా మంచిగా వేయించుకోవాలండి. అవి ఎండిన తర్వాత బాగా వేయించుకొని మనం మిల్లు పట్టించుకోవాలన్నమాట. అవి ఎంత బాగా వేగితే మనకి అంత కారం టేస్ట్గా ఉంటుంది, ప్లస్ నిల్వ కూడా ఉంటుంది అన్నమాట, పాడవకుండానే. ఇప్పుడు అవన్నీ కూడా కలిపేసుకోవచ్చండి ఒక దాంట్లోకి వేసుకొని. నేను ఆరబెట్టినప్పుడు పావురాలు వచ్చి చెల్లాచెదురు చేసినాయండి, అందుకని నా వల్ల కొంచెం ధనియాలు కలిసినాయి అనమాట నాకు ఇక్కడ. ఆవాలు చిటపట్టమనే వరకు కూడా వేయించుకోవాలి, మంచి వాసన వచ్చే వరకు. అగో చూసారా, మీకు చిటపట వినిపిస్తుంది కదా. ఇప్పుడు వైట్లు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. అది దాంట్లో కలపకుండా పక్కన వేసుకోండి, తర్వాత కలుపుదాం మనం వాటిని. అదే 100 గ్రాముల మెంతులు, అంటే నేను అక్కడ మెంతులు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, అందుకని చూసుకొని 100 గ్రాములకు సరిపడినట్టుగా వేసుకున్నాను. అదేవిధంగా మసాలా సామాన్లు కూడా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనస్ అన్నీ కూడా 50 గ్రాముల చొప్పున తీసుకున్నానండి. జాపత్రి, మిరియాలు అన్నీ కూడా మంచి వాసన వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత పసుపు కొమ్ములు కూడా మనం ఒక 1/4 కేజీ తీసుకోవాలన్నమాట, మంచి కలర్ కోసం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వైట్లు ఉన్నాయి కదండి, వేయించుకుని పక్కన పెట్టుకున్న వైట్లు, వాటిని జల్లించుకోవాలి. ఎందుకంటే వాటిలో మనకి కనిపించని ఇసుక ఉంటుంది చూసారా, జల్లించిన తర్వాత ఎంత ఇసుక వచ్చిందో అని. అదంతా కూడా మనం కారంలో వేసేస్తే కారం పాడైపోతుంది త్వరగా, అందుకు కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇప్పుడు వాటిని కలిపేసుకోవచ్చు. అదేవిధంగా పసుపు కొమ్ములు కూడా వేసేసుకొని మసాలా సామాన్లు కూడా దాంట్లోకి వేయించి పెట్టుకున్న మసాలా సామాన్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపి మిల్లుకి పట్టుకొని వెళ్ళి మిల్లు ఆడించుకోవాలి. నేను మిల్లు పట్టించిన తర్వాత కారం దగ్గరగా 3.5 కేజీల కారం తూగిందండి. ఆ కారాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం వేరే బేషన్లోకి వేసుకొని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. లేకపోతే మిల్లులో ఆడించిన వేడి ఉంటుంది కదా, దానివల్ల ఆవిరి చేరిపోయి ఆ డబ్బాల్లోకి కారం త్వరగా పాడైపోతుంది అనమాట. ఇలా ఆరబెట్టుకుంటే కనుక మనకు ఖచ్చితంగా కారం 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అంతేకాకుండా ఈ విధంగా ఆడించుకుంటే కనుక కూరలకి ఎంతో టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం అన్ని రకాల మసాలా సామాన్లు కూడా వేయించుకొని కారం ఆడించుకున్నాం కదండి, అందుకని ఈ విధంగా మీరు కూడా ఒకసారి
ఆడించుకుని మీకు ఎలా కుదిరిందనేది చెప్పండి ఫ్రెండ్స్. ఆగండి వీడియో చూసారు కదా, ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.